నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా. జై ప్రభాస్. జై ప్రభాస్. వెల్కమ్ బ్యాక్ వీరేష్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా అమ్మతో అయితే ఆయిల్ పెట్టించుకుంటున్నామాట తలకి. చూద్దరు మా అమ్మ అయితే ఎలా పెడుతుందో అని చూస్తూనే ఉండండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అండ్ పోదాం. మా అమ్మ అయితే బయట కూర్చుంది అనమాట. మా ఓమా నోడిల్లే హాయ్ అంట. హాయ్, సబ్స్క్రైబ్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేయండి మాకి. ఇంకా చూడండి, ఇప్పుడు ఆయిల్ పెట్టు. ఏమైందిరా? మరే సుండు ఉంది కదపా నీకు. అయితే ఎక్కువ పెడతాను రా, అప్పుడైతే లోపలికి బుర్ర అమ్మా వద్దు మా అంతోడు. ఏం చెప్పు తెలుసా, లోపలికి పెడితే బుర్రలా నంత కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఉండేదంతా బయటకు వస్తుంది. చూడరా ఎంత రాలుతా ఉంది, చూడరా చూడు. తెలుసుకునే లేదు కదరా నీవు, వేస్ట్. ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యో పిల్లోడా, ఉండే పిల్లోళ్ళకంతా చెప్పాలా ఇట్లాంటి. చెవులకు పెట్టొద్దు మా. సర్లేపా. చూడరా చూడరా చూడు, చూడరా ఎంత ఉంది చూడరా. నూనె పెట్టుకోకున్నట్లా ఎంటికలు అన్ని రాలి. బరే 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 స్నానం చేస్తుంటే బరే సుండు లేకున్నట్లు ఉంటుందా? ఏమైతుందిరా బుర్రా? ఇంటికి పోయి అప్పుడు కండ్లంతా మంటయ్యి ఇంటికి రాలిపోతాయి మా. ఇంటికిలో రాలిపోయేసి బుర్ర అయిపోతుంది, తొంపు ఉండదు, వీట్ అయిపోతుంది. ఏమైపోతుంది? వీట్ ఎక్కువైపోతుంది, కండ్లు మంట అయిపోతుంది. అంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కండ్లు కాని రావు ఇప్పుడు మనకి. చూడరా నైట్ పెట్టుకుని ఇలా అప్పుడు పెట్టేది వాడికి, నువ్వు నీకు నీకు పెట్టినట్లు. నీవు ఉండవు కదా, వాడు నీకు అయినాక తర్వాత వాడిని పెట్టేస్తావు, అన్నాక స్నానం చేపిస్తావు. ఉండే ఇంటికి సగానికి సగం మా అమ్మాయి చెరిపేస్తుంది అనమాట. You get out of my studio. అరే నేను చెప్పే Get out of my studio. అరే నేను Get out of my studio. చెప్తాను మా కొద్ది తక్కువ ఆయిల్ పోయేమా అంటే ఊరికే పోస్తుంది ఎంతో. పెద్దోళ్ళ మాట వినేదిరా మీరు. చూడు ఏమన్నా అంటే పెద్దోళ్ళ మాట వినేది అట్లా అని చెప్తాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎప్పుడైనా కానీ పెద్దోళ్ళ మాట వింటే మీరు ముందు బాగుపడతారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయితే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ప్రభాస్ ఫ్యాన్ అల్వా? నువ్వెవరు ఫ్యాన్ అమ్మా? నేను ఫ్యాన్. నా ఫ్యానా? నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా నా కథకు. మా అమ్మ నా ఫ్యాన్ అంట. నేను ఆ ఫ్యాన్ పోతే ఆ ఫ్యాన్కే బతికి. చూసా, నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి మా అమ్మ కూడా ప్రభాస్ ఫ్యాన్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నేనమ్మా ప్రభాస్ ఫ్యాన్ కదా నువ్వు? ప్రభాస్ నీవంటే ఇష్టం. అది నేనంటే ఇష్టం అంట. జై ప్రభాస్ అంట. జై ప్రభాస్. ఇది అను జై ప్రభాస్. అలా ఇత్తడోడి అను. జై ప్రభాస్. జై ప్రభాస్. జై ప్రజా ప్రజా అంటావు. జై ప్రభాస్. జై ప్రభాస్. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది. చెప్పింది మా అమ్మ. జై ప్రభాస్. ఓకే ఓకే బాయ్ బాయ్.
చూడమ్మా అంటే దాచి చూసుకుంటున్నా. జై ప్రభాస్. ఓకే చాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. రామా. సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే. వచ్చాడు చూడీడు వాడు దొంగ నా కొడుకు. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఆయన్ని మమ్మల్ని చూస్తుంది. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? వచ్చా 3 దినాలు అవి వచ్చాడు. ನೀನು ನೋಡಿಲ್ಲ ಒಟ್ಟು ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ರಿ. ఈయనున్నాడు అంతే, ఏమిటికున్నాడో తెలియదు. చాలా సెకలు ఉన్నారా నీలో? గాయ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు వీడియోస్ వస్తుండే, కంపల్సరీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తుందా. మీ సపోర్ట్ చాలా అవసరం. బాయ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.